ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం, పోటీ చేసిన ప్రతి చోట జనసేన పార్టీ విజయదుందుబి మోగించడంతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని పటిష్టం చేసేందుకు కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి ఆది నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళు పరిరక్షిస్తూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో, అంటే గతంలో వైసీపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది. వైసీపీ తెలుగుదేశం పార్టీలో వైసీపీలో అధినాయకత్వం లోపించింది. వైసీపీలో ఉన్నటువంటి కాపులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు, ఓడిపోయినటువంటి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు అంతర్మదనంలోకి వెళ్ళి వాళ్ళు ఎటెల్లాలో రాజకీయ భవిష్యత్తు ఏందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని కూడా చేర్చుకునేందుకు జనసేన చర్యలు తీసుకుంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు నాయకులకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికే సామినేని ఉదయభాను కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అదేవిధంగా మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆళ్ళ నాని కూడా దాదాపుగా పార్టీకి దూరంగా ఉన్నారు, వైసీపీ పార్టీకి. గంధి శ్రీనివాసులు గారు కూడా మంచి కాపు లీడరు, మంచి విషయం ఉన్న లీడరు. కాబట్టి వాళ్ళందరిని కూడా ఏకం చేస్తూ, అయితే కాపులను అధిక ప్రాధాన్యత కల్పిస్తూ కూడా వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరినీ కూడా బుజ్జగిస్తూ వారికి జనసేన పార్టీలో కనుక తీసుకొచ్చినట్టయితే ఎక్కడైతే కాపులు బలంగా ఉన్నారో వారిని కొంత అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం లోపించిన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కూడా ఆ నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తూ కూడా అక్కడ బలమైనటువంటి నాయకుడికి బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.